జస్ట్ హోలీ రోజు 2 చుక్కల కలర్ పడింది అని ముస్లింకి చెందిన కొందరు మనుషులు తరుణ్ అనే వ్యక్తిని చంపేశారు. మన గుమ్మం ముందు జరిగే పండుగ మన ప్రాణాలు తీసే విద్వేషంగా ఎలా మారుతుంది? ఢిల్లీ వీధుల్లో రంగురంగుల హోలీ సంబరాలు జరుగుతున్న వేళ ఎవరు ఊహించని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందరూ సెక్యులరిజం అని మాట్లాడతారు, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని వాగుతారు. కానీ ఒకవేళ నిజంగానే ఆ భావం మనసులో ఉంటే ఈరోజు ఒక ప్రాణం పోయేది కాదు. జస్ట్ పైనికి మాత్రమే ప్రేమతో ఉండి ఎప్పుడెప్పుడు హిందువులపైన దాడి చేద్దామా, ఎప్పుడెప్పుడు మన హిందువులని నాశనం చేద్దామా అని చూసే వాళ్ళకి ఇంకా ఈ దేశంలో ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పటి వరకు ప్రాణాలని తీసిన వాళ్ళని అస్సలు పట్టుకోలేదు. ఎందుకని ఈ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది? ఈ ఇన్సిడెంట్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా సెక్యులరిజంని పాటించే హిందూస్ ఉంటే ప్లీజ్ ఈ వీడియోని చూడకండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఢిల్లీలోని ఒక మూల ఒక సాధారణ మధ్యతర కుటుంబంలో 11 ఏళ్ల ఒక చిన్న పాప, గుర్తుపెట్టుకోండి 11 ఏళ్ల ఒక చిన్న పాప తన ఇంటి టెర్రస్ మీద నుంచి కింద వీధుల్లో నడిచి వెళ్తున్న తన తండ్రి మీదికి అత్యుత్సాహంగా ఒక రంగుల బెలూన్ విసిరింది. హోలీ అన్నప్పుడు ఇవి అన్ని కామనే, పండుగ ఉత్సాహం మాత్రమే. కానీ ఆ బెలూన్ గురి తప్పి పక్కనే ఉన్న ఒక మహిళ పైన పడింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఒక మహిళ పైన పడింది. వేసింది ఒక 11 ఏళ్ల ఒక చిన్న పాప, పడింది ఒక ముస్లిం మహిళ మీద. అక్కడి నుంచి మొదలయ్యింది ఒక చిన్ననాటి మత యుద్ధం. ఆ మహిళ కోపంతో ఊగిపోయింది. పాప యొక్క కుటుంబ సభ్యులు బయటకు వచ్చి క్షమాపణలు చెప్పారు. అది కేవలం పొరపాటున జరిగిన విషయం అని నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ క్షణంలో ఉన్న ఆవేశం, ఒక చిన్ననాటి స్వార్థం ఇంతటి పెద్ద విధ్వంసానికి పునాది వేసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆ చిన్న ఆర్గ్యుమెంట్ తర్వాత అంతా నార్మల్ అయింది అనుకున్నారు. కానీ అసలు భయంకరమైన కథ ముందుంది. సుమారు 30 నిమిషాల తర్వాత ఒకసారిగా పరిస్థితి మొత్తం మారిపోయింది. ప్రాంతం నిండా గుంపులు గుంపులుగా జనం చేరారు. వారి చేతుల్లో కర్రలు, ఇనుప రాడ్లు, ఇటుకలు మరియు రాళ్లతో దాడి చేయడానికి సిద్ధంగా వచ్చారు. రిపోర్ట్స్ ప్రకారం సుమారు 30 మంది గుంపుగా వచ్చి ఆ పాప కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు. ఆ ఇంట్లో ఉన్న తరుణ్ అనే వ్యక్తిని చాలా దారుణంగా కొట్టారు. రక్తం చిందించినా కూడా కోపం తగ్గలేదు. తరుణ్ని వెంటనే హాస్పిటల్కి తరలించారు. కానీ మరుసటి రోజే అతను తిరిగి రానేని లోకానికి వెళ్ళిపోయాడు. అంటే తరుణ్ ఇక్కడ చనిపోయాడు. ఒక చిన్న రంగుల బెలూన్ ఒక మనిషి ప్రాణానికి కారణమయ్యింది. అంటే మీరు నమ్మగలుగుతారా? ఇది దేని వల్ల? ఆ ముస్లిమ్స్ వల్లనే కదా. అప్పటికి బై మిస్టేక్ గా జరిగింది అని నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకు ఈ కమ్యూనిటీకి హిందూస్ పైన అంత కోపం? ఎందుకని ఎప్పుడు చూసినా హిందూస్నే టార్గెట్ చేస్తారు? చిన్నపిల్ల చేసిన తప్పు వల్ల ఒక మనిషి ప్రాణాలని తీసే అవసరం ఏముంది? అండ్ దీనిని కవర్ చేసుకోవడానికి చాలా మంది రంజాన్ పండుగలో మేము నీట్గా ఉండాలి, మా పైన ఇలాంటి కలర్స్ పడొద్దు అనే వరకు బాగుంది. సరే, వాళ్ళ ఫెస్టివల్ పరంగా చూసుకుంటే వాళ్ళు నీట్గా ఉండాలి. అయితే అదే ఫెస్టివల్ ఆ నెల మొత్తం ఎవరికి హాని చేయొద్దు, ఎవరిని కొట్టొద్దు అని కూడా నేర్పిస్తుంది కదా. మరి దానిని ఎందుకు పాటించలేదు? రంజాన్ అనే నెల వాళ్ళకి చాలా పవిత్రమైనది. మరి అంత పవిత్రమైన నెలలో ఇలాంటి అపచారమైన పనులు చేయమని వాళ్ళ రిలీజియన్ చెప్తుందా? లేదు కదా. ఎంత నీట్గా ఉన్నా కూడా చేసింది కావాలని అయితే కాదు కదా. ఒక చిన్న పిల్ల బై మిస్టేక్ గా చేసింది. ఢిల్లీ లాంటి చిన్న ప్రాంతంలో, ఎక్కువ జనం ఉన్న ప్రాంతంలో చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకి దారి తీస్తున్నాయి. ఈగో అంటే అహంకారం ఈ రోజుల్లో మనుషుల మధ్యలో ఒక పెద్ద గోడగా మారింది. పక్క పక్కనే ఉండే ఇళ్లలో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం, చిన్న విషయాన్ని కూడా క్షమించని మనసు లేకపోవడం మన సమాజంలో ఉన్న ఒక పెద్ద లోపం. మాబ్ వైలెన్స్ లేదా ఈ గుంపు దాడులనే కల్చర్ నేడు ఒక మహమ్మారిగా మారుతుంది. ఈ ఘటనని గమనిస్తే మనకు ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. అది మాబ్ మెంటాలిటీ. ఒక వ్యక్తి చేయలేని పని ఒక గుంపుగా ఉన్నప్పుడు చేయడానికి వెనకాడరు. ఎందుకంటే గుంపులో ఉన్నప్పుడు తప్పెవరిదో తెలుసుకోవడం కష్టం అనే ఒక ధైర్యం. దానికి తోడు సోషల్ మీడియాలో వచ్చే నిజాలు తెలియని రూమర్స్ పరిస్థితిని ఇంకా దారుణంగా మారుస్తున్నాయి. చాలాసార్లు చిన్న గొడవని కూడా మతంతోనో కులంతోనో ముడిపెట్టి జనాలని రెచ్చగొడుతున్నారు. రూల్ ఆఫ్ లా అంటే చట్టం తన పని తను చేయాలి. ఎవరి చేతుల్లోకి వారు న్యాయాన్ని తీసుకోవడం వల్ల కేవలం నాశనమే తప్ప మరొకటి ఉండదు. ఈ కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? రాదు కదా. ఆ చిన్న పాప మనసు మీద ఈ సంఘటన ఎంత ప్రభావం చేస్తుందో మనం ఊహించగలమా? చెప్పాలంటే మన దేశంలో న్యాయం అనేదే లేదు. లంచాలకి ఈజీగా లొంగిపోతారు.
పూర్ ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అసలు న్యాయం అనే మాటనే లేదు. ఇప్పుడు కేసు వేసినా నా కొడుకుల్ని జైల్లో వేసినా పోయిన ప్రాణాలైతే తిరిగి రావు కదా. సెక్యులరిజం ఈ ఒక్క పేరు పైన సొసైటీని నాశనం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఎన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఢిల్లీలో జరిగింది, రేపు మనకి జరగదు అనే నమ్మకం ఏముంది? ఇప్పుడైనా మేలుకోండి. ఢిల్లీలో ఘటన మనకి ఒక గట్టి హెచ్చరిక. కోపంలో ఉన్నప్పుడు ఒక క్షణం ఆలోచించాలి. మనం తీసుకునే ఒక చర్య ఎవరికో ఒకరికి తిరుగులేని నాశనాన్ని మిగిలించవచ్చు. ఇప్పుడు ఎలాగో జస్టిస్ అనేది జరగదు. ఎంత జస్టిస్ జరిగినా కూడా ఆ ప్రాణం మాత్రం తీసుకొని రాలేము. ఈ టాపిక్ గురించి ఎందుకో వీడియో చేయాలనిపించింది. అందుకే నా 12 జ్యోతిర్లింగాల సిరీస్ వదులుకొని మరీ ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.